హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా లంచ్ కోసం అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఎగ్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అన్నం కూడా వండేసాను. చూడండి, మసాలాలన్నీ రెడీగా పెట్టేశాను. ఇంకా ఈ మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కారం అవన్నీ వేసి ఎగ్ కర్రీ అయితే చేయాలి. కర్రీలు అన్నీ కారం, ఉప్పు, పసుపు ఇంకా అన్నీ వేసి బాగా ఇలా చూడండి బాగా ఉడికిన తర్వాత ఇంకా ఉడికించుకున్న ఎగ్స్ని అయితే వేసేసి ఒకసారి కలుపుకొని 2 minutes ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది ఎగ్ కర్రీ. ఎమ్మి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, మా పొద్దున చేసిన మట్టికాయ కర్రీ, చపాతి అయితే మిగిలిపోయింది. ఇంకా లంచ్ కోసం అయితే అన్నము, ఎగ్ కర్రీ, పిల్లలకైతే బాక్స్ పెట్టేశాను. అన్నము, 2 చపాతీలు, ఎగ్ కర్రీ. ఇంకా లంచ్ అయిన తర్వాత తినడానికి ఫ్రూట్స్, స్నాక్స్కి వచ్చేసి కేక్ పెట్టాను అనమాట. ఇంక ఇదేనండి మా లంచ్ అయితే సింపుల్గా. మా లంచ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇదే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. పిల్లలకి తినిపిస్తున్నాను. చూడండి, గ్రౌండ్లో బాగా చల్లగా ఉంటుంది అనమాట గ్రౌండ్లో. బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.